మన కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, దర్గా, మన హైదర్ కూడా ఈ ఊర్లో భూములు ల్యాండ్ యాక్విజిషన్ చేయడానికనే ప్రభుత్వానికి 5,000 కోట్లు కావాలి. ఏడున్నాయి ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి గారు ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? ఎందుకు అనవసరంగా మీకు ఏదో కళలో ఊహలో ఏదో వచ్చిన ప్రాజెక్ట్ ని మా జీవితాలు నాశనం చేయడానికి ఎందుకు వాడుతున్నారు? సరే మూసి కట్టిండ్రే అనుకున్నాం, ఎందుకు కడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని అడిగితే నైట్ ఎకానమీ చేస్తాడట. అరే ఉన్న నైట్ ఎకానమీ సరిపోతలేదా? రాత్రిపూట తిని తాగడానికే మీకు ఈ ప్రాజెక్టులు కావాలన్నా? దేనికోసం చేస్తున్నారు ప్రాజెక్ట్? ఎవరి కోసం చేస్తున్నారు? ఏం లాభం ఉన్నది హైదరాబాద్కి? తెలంగాణకి ఏం లాభం ఉన్నది చెప్పాల్సిన అవసరం లేదా? ఇవన్నీ కూడా విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు ఇట్లనే గట్టిగా ఐకమత్యంగా ఉండండి. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే మీ మధ్యలో ఒక్కొక్కరిని విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. విడగొట్టాలన్నా వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి, గవి కూడా లేవనుకో, కానీ విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. మీరు విడిపోకండి, ఇట్లనే ఐకమత్యంగా ఉండండి. 2 సంవత్సరాలు ఇబ్బంది కావచ్చు, రానున్న ప్రభుత్వం ముమ్మాటికే మాదే వస్తుంది. మేము బరాబర్ యాజ్ ఎ పాలసీగా చెప్తున్నాం. నేను అన్ని మీటింగ్ల కాడ చెప్తున్నా, మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా, మీటింగ్ కాడ అదే చెప్తున్నా. యాజ్ ఎ పాలసీగా మూసీ యొక్క కింద ఉన్న భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ పాలసీగా కాపాడే ఒక బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.